హాయ్ అండి, దారాలతో నెక్ డిజైన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే క్లాత్కి ఫ్రేమ్ ఫిష్ చేసుకుని డిజైన్ అయితే ఈ విధంగా 2 లైన్స్ కింద వేసేసుకోవాలి. ఇది కుట్టుకోవడానికి సిల్క్ దారం 2 వరుసలు నీడిలోకి ఎక్కించుకోవాలి. 2 వరుసలు ఎక్కించుకుంటే 4 వరుసలు అవుతుంది కదా. 2 వరుసలు వదిలేసుకుని 2 వరుసల దగ్గర ముడి వేసుకుని స్టార్ట్ చేసుకోవాలి. ఇదైతే ఫిష్ బోన్ స్టిచ్. అటు ఇటు 2 లైన్స్ కలుపుకుంటూ ఈ విధంగా వీడియోలో చూపించినట్టు కుట్టేసుకోవాలి. దగ్గరగా వేసుకుంటూ వస్తే నీట్గా కనపడుతుంది లైను. లాంగ్ అండ్ షార్ట్లో బ్లౌజ్ డిజైన్ చూపించమని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా, ఇదేనండి. చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది, ఎవరైనా కుట్టగలుగుతారు ఈజీగా. తక్కువ మెటీరియల్తోనే మంచి డిజైన్ అయితే క్రియేట్ చేయొచ్చు. థ్రెడ్ వర్క్ ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇదిగోండి, లైన్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. నీడిల్ కింద దింపేసుకుని ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కట్ చేసుకోవాలి ముడి వేసుకుని. ఈ లైన్ కానుకునే డిజైన్ అయితే డ్రా చేస్తున్నాను. వైట్ పెన్సిల్తో వేస్తుంటే చాలా మంది దొరకట్లేదు, ఎలా వేసుకోవాలని అడుగుతున్నారు. అందుకని నార్మల్ పెన్సిల్తో వేస్తున్నాను. ఫ్రీ హ్యాండ్తో వేయలేను అన్న వాళ్ళు ఒక డిజైన్ అయితే పేపర్ మీద వేసుకొని కార్బన్తో వేసుకోండి. అన్ని నెక్ పార్ట్ దగ్గర ఈక్వల్గా వస్తాయి అన్నమాట. ఇదైతే ఫ్రంట్ నెక్ అండి. ఇది సగం వరకే వేసాను, ఇంకా పై వరకు వేయాల్సి ఉంటుంది. ఫ్రేమ్ మార్చుకుని వేస్తాను. బేసిక్గా వేసుకునే డిజైన్ అయితే చూపిస్తున్నాను. అసలు దీనికి హాఫ్ వరకు మార్క్ చేశాను అనమాట. ఈ ఫ్లవర్లో ఈ ఫస్ట్ హాఫ్ వరకు కుట్టుకోవాలి. అంటే ఇందులో డబల్ షేడ్ వస్తుంది. సింగిల్ షేడ్ అయితే ఇంకా ఫుల్ అయితే వేసేసుకోవచ్చు. డబల్ షేడ్ కోసం హాఫ్ వరకు కుట్టుకుంటే సరిపోద్ది అనమాట. దీనికోసం 2 వరుసల దారంతోనే కుడుతున్నాను అనమాట. వీడియోలో చూపించినట్టయితే కుట్టుకోవాలి. ఇది లాంగ్ అండ్ షార్ట్ అంటారు. ఒక లైన్ లాంగ్గా వస్తుంది, ఒక లైన్ షార్ట్గా వస్తుంది. అందుకని లాంగ్ అండ్ షార్ట్. ఇది డబల్ షేడ్ వచ్చింది కదా. ఇది హాఫ్ వరకు వేయడం వల్ల ఇది కాశ్మీరీ స్టిచ్ లా కనిపిస్తుంది. పైన వైపు ఇంకో థ్రెడ్తో కుట్టినప్పుడు లాంగ్ అండ్ షార్ట్ లాగా నీట్గా కనపడుద్ది. నెక్ లైన్ వేసాం కదా, సేమ్ దారం తీసుకున్నాను. ఇది కూడా 2 వరుసల దారమే. వీడియోలో చూపించినట్టు స్టిచ్ చేసుకోవాలండి. కింద ఎలాగైతే కుట్టుకున్నామో సేమ్ అలానే పైన వైపు కూడా స్టిచ్ చేసుకుంటూ రావాలి. కాకపోతే ఈ 2 కలర్స్ మ్యాచ్ అయ్యేలాగా, అంటే 2 షేడ్ లాగా కనిపించేలాగా వేసుకోవాలి. అంటే వైట్ కలర్ దారం వేసాం కదా, దాంట్లోకి సగానికి వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. టూ కలర్స్ యాడ్ అయ్యేటప్పటికి పెటల్ మొత్తం నీట్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు సేమ్ ఇలానే ఇవి కూడా కుట్టేసుకోవాలి. ఈ స్టిచ్ అయితే అస్సలు పాడవదండి, ఎన్నాళ్ళైనా అలానే ఉంటుంది. బ్లౌజ్ పాడైనా సరే వర్క్ పాడవకుండా ఉంటుంది. పక్కనే లీఫ్ డిజైన్ వేసాం కదా, దీన్ని కూడా సేమ్ 2 వరుసలే తీసుకున్నాను వీడియోలో చూపించినట్టు. ఇది కూడా హాఫ్ వరకు వేసాను, చూసారా లైను. ఈ లైన్ వరకు స్టిచ్ చేసుకోవాలి. పైన గ్యాప్ మొత్తం వైట్ ఫిల్ చేసుకుంటూ రావాలి. ఫ్లవర్కి వేసాం కదా, సేమ్ థ్రెడ్ అనమాట. ఇది హాఫ్ వైట్. ఇది మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికి చాలా నీట్గా కనిపిస్తుంది. పైన వైపు ఇంకా లైన్స్ డ్రా చేసుకుని మొత్తం కుట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇదిగోండి, లీఫ్ షేప్ కూడా కంప్లీట్ అయిపోయింది. నీడిల్ కింద తిప్పుకుని వెనక వైపు ముడి వేసుకున్నాను. అక్కడక్కడ హైలైట్ చేయడానికి పూసలు అయితే అక్కడక్కడ కుడుతున్నాను. ఇది కాటన్ దారంతో కుట్టుకోవాలి, 2 వరుసల దారము. పైవైపు లైన్ వేసుకుని ఫ్రేమ్ అయితే మార్చుకోవాలి. కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ డిజైన్ ఎలా ఉంది కామెంట్ చేయండి.